సినిమా విషయానికి వస్తే, సినిమా మన సైకలాజికల్లీ మనకి ఎంత ఇంపాక్ట్ గురి చేస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ర్యాక్స్ టు రిచెస్ అనే కాన్సెప్ట్ ఉంది. మన కేజీఎఫ్ అనే సినిమా కానీ, పుష్ప అనే సినిమా కానీ, జీరో నుంచి హీరో స్టార్ట్ అయ్యి ఒక పొజిషన్కి, హైయెస్ట్ పొజిషన్కి రీచ్ అవుతున్న ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది చూస్తున్నంతసేపు యాజ్ అన్ ఆడియన్స్ మనం చాలా హై ఫీల్ అవుతుంటాం. అది లెట్స్ ఒక 1 day 2 days మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటాం. ఈ సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ మనం ఏదైనా సినిమా కావచ్చు, సీరియల్ కావచ్చు, ఇంకేదైనా ఎలా మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది అంటారు? డెఫినెట్గా మూవీస్ అనేవి ఇట్స్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ కదా. వాటి నుంచి అవి చాలా ఇన్స్పైర్ చేస్తాయి మనల్ని. నేను యాక్చువల్గా మామూలుగా ఇన్ జనరల్గా యూత్స్ కానీ అందరూ ఇన్స్పైర్ అయ్యేది ఇన్ జనరల్ చాలా ఇంపాక్ట్ఫుల్ మూవీ అంటే అది ఒక రకం. కానీ ఏంటంటే ఈ మధ్య చాలా ఎక్కువ, అంటే ఇట్ నీ నాట్ బి అ గ్రేట్ మూవీ, ఎనీ మూవీ కెన్ ఇంపాక్ట్ యూ. ఇప్పుడు అలా ఉంది సిచ్యువేషన్. ఎందుకంటే ఇమోషనల్ స్ట్రెస్ అనేది ఏదైతే ఉందో, ఆర్ ఇమోషనల్ ఇంబ్యాలెన్స్ ఆర్ ఇమోషనల్ కనెక్షన్ చాలా ఎక్కువ వచ్చేస్తుంది ఈ మధ్యకాలంలో. ఇట్ కెన్ బి సింపుల్ మూవీ ఆల్సో, దానికి ఏ రకమైనటువంటి వాళ్ళైనా కనెక్ట్ అయిపోవచ్చు. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ మనం ఏ ఇమోషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాము అనే దాని మీద ఆధారపడింది. ఇప్పుడు చాలా కొన్ని సింప్లెస్ట్ మూవీస్ ఉన్నాయి, పల్లెటూరు వేవో, ఎంత బాగా కనెక్ట్ అయిపోతున్నారు వాటితో కూడా. ఇట్ ఈస్ సో నైస్. ఆర్ ఇప్పుడు మన బాలీవుడ్ మూవీస్ తీసుకున్నా చాలా మీనింగ్ఫుల్లీ కొన్ని తీస్తుంటారు. దే నీ నాట్ బి బిగ్ మూవీస్, బట్ దే కెన్ బి వెరీ సింపుల్ మూవీస్. సో కొన్ని ఇమోషనల్స్ని చూపించేలాగా, ఇమోషనల్ కండిషన్స్ని చూపించేలాగా చూపిస్తున్నారు. ఆర్ సమ్ స్పోర్ట్స్ అలా అచీవర్స్ని అలా. అండ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇన్ వాట్ పర్స్పెక్టివ్ యు ఆర్ సీయింగ్. మనం ఏ ఇమోషనల్ బ్యాక్గ్రౌండ్లోంచి చూస్తున్నాం దాన్ని. ఇప్పుడు నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, నా కన్సర్న్ చాలా ఎక్కువ ఏంటంటే ఈ ఓటీటీలో చాలా ఎక్కువ రిలీజ్ అయిపోయి కోవిడ్ టైంలో చాలా రకరకాలు రిలీజ్ అయిపోయి వాళ్ళకి ఏం మూవీలు తీయాలో అర్థం కాకుండా, ఏం సిరీస్ తీయాలో అర్థం కాకుండా ఎక్కువ ఎలాంటివి చూపించారు. ఎవరినో ఎత్తుకెళ్ళిపోవడము, తీసుకెళ్ళిపోయి ఎక్కడో టార్చర్ చేయడము, ముక్కలు ముక్కలుగా కట్ చేసేయడం, ఇవి చాలా వచ్చాయి కదా. అండ్ ఆల్సో చాలా చూపించారు. ఏం చూపించారు? పబ్స్కి వెళ్ళడము, డ్రగ్స్ తీసుకోవడము, అండ్ గెట్ టుగెదర్స్, అంటే రకరకాల విధానాల్లో. సో ఇలాంటివన్నీ చాలా ఎక్కువ చూపించారు. దీంట్లో ఏమైపోయింది, మనం ఏదైతే ఎక్కువగా చూస్తూ ఉంటామో ఇట్ గివ్స్ అన్ అప్రూవల్ టు అస్. మనం ఏది ఎక్కువగా మనకి సొసైటీ చూపిస్తుంది. ఇప్పుడు మూవీస్ అంటే మూవీస్ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ విజువల్స్, మనం అవి చూసినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీగా కూడా ఎక్కువగా అలాంటివి చూస్తూ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇది ఓకే మనం చెయ్యొచ్చు అనిపిస్తుంది. అంటే ఇట్ ఈస్ గివింగ్ అ సిగ్నల్ టు అస్, ఇట్స్ అప్రూవల్, ఇట్స్ ఓకే. దాని తర్వాతే ఎక్కువగా చూసామేంటంటే ఆల్ కైండ్స్ ఆఫ్ యూత్స్ని చూస్తే అదొక, ఇప్పుడు పబ్స్కి వెళ్ళడం ఈజ్ వెరీ కామన్. యూనో ఎంజాయ్మెంట్ అనే దానికి కూడా ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది కదా. దానికి ఏంటంటే నా వేలో ఎంజాయ్మెంట్ ఒకటి కావచ్చు, మీ వేలో ఎంజాయ్మెంట్ ఇంకోటి కావచ్చు. కొంతమందికి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేయడము ఒక ఎంజాయ్మెంట్ అవ్వచ్చు వాళ్ళకి. కొంతమందికి నేచర్లోకి వెళ్ళి అయి ఉండొచ్చు. కొంతమందికి జస్ట్ ఇంట్లో కూర్చొని చిట్ చాట్ చేస్తుంటే అవ్వచ్చు, ఒక్కొక్కసారి ఫ్రెండ్స్తో మాట్లాడితే అవ్వచ్చు. కొంతమందికి ఇలా చూసినప్పుడు అవ్వచ్చు, మూవీస్ చూసినప్పుడు అవ్వచ్చు. ఇంకొంతమందికి ఇలా పబ్స్కి. కానీ ఏంటంటే ఇన్ జనరల్ ట్రెండ్లో ఏమైపోయింది, బికాస్ వీ హ్యావ్ సీన్ సో మచ్ ఈ వెబ్ సిరీస్లో వీటిలన్నిటిలో కూడా. సో ఇట్ బికేమ్ అ కామన్ కాన్సెప్ట్ ఇన్ ద యూత్స్ దట్ జస్ట్ గో చిల్. What is chill mean is go to the pubs, have some drugs and just drink, just dance and fall down and come back. ఇది చిల్నెస్ అంటే అయిపోయింది కదా. సో అలా ఏంటంటే ఈ ఒక జనరల్ కాన్సెప్ట్ వెళ్ళిపోతూ ఉందన్నమాట. అంటే జీవితంలో ఎన్నో రకాలు ఉన్నాయి కదా. దెర్ ఆర్ సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ లైఫ్ అండ్ ఎన్నో ఉన్నాయి, వివిధ దశలు ఉన్నాయి జీవితంలో కూడా. కానీ ఏంటంటే మనకి ఇవన్నీ విజువల్స్ ఏమవుతుందంటే, నాట్ జస్ట్ మూవీస్, ఈ వెబ్ సిరీస్, ఏదైనా ఏ విజువల్స్ అయినా సరే, ఇది ఎక్కువగా ఏది మనం చూపిస్తూ ఉంటామో, ఏది ఎక్కువ మనకి ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారో, దట్ బికమ్స్ అ కామన్ థాట్. ఇది ఏం చేస్తుందంటే చాలా క్యాజువల్ చేసేస్తుంది దాన్ని. ఆ క్యాజువల్గా అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఈజ్ ఈజీ ఫర్ ఎనీబడి టు డూ ఇట్.
యా ఎవరికైనా అది ఓకే అనిపించేస్తుంది. ఏముంది అంటే మనం అక్కడ లెర్నింగ్ జరిగిపోతుంది కదా, అక్కడ తెలియకుండా లెర్నింగ్ జరిగిపోతుంది కదా, ఏముంది దాంట్లో, సో వాట్ అనేది. సో అలా ఏంటంటే ఎంత ఎక్కువ ఏవి చూస్తున్నామో అంత ఒకటి జనరల్ థాట్. రెండవది ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఐఎమ్ ఇన్ ఎ సిచ్యువేషన్, నేను ఒక లవ్ ఫెయిల్యూర్, నేను చాలా ఇష్టపడ్డాను, ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను బాగా, లేదా ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను బాగా, చాలా ఇంకా అసలు ఒకరినొకరు వదిలేంత ఇష్టపడ్డాము, ఫ్యూ ఇయర్స్ అలా ఉన్నాము. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏమైపోయిందంటే నా వర్క్ స్టైల్ మారిపోయి ఉండొచ్చు, ప్లేస్ చేంజ్ అయ్యి ఉండొచ్చు, అండ్ ఇంకొంచెం బెటర్ లైఫ్ సిచ్యువేషన్స్ చూడొచ్చు, లేదంటే ఈ రిలేషన్షిప్ చాలా కంట్రోలింగ్గా అనిపించవచ్చు, లేదా బోర్గా అనిపించవచ్చు, మన స్టేటస్ తగ్గది కాదు అనిపించవచ్చు. యూనో ఓవర్ ద టైమ్ సో మచ్ చేంజ్డ్. అలా చేంజ్ అయిపోయినప్పుడు ఏమనిపిస్తుంది, ఎట్లయినా ఇంక దీన్ని తప్పించుకోవాలి అలా అనుకున్నారు. అండ్ అదర్ పర్సన్ ఈస్ నాట్ రెడీ, ఇంక ఇది నాకు వద్దు, నాకు వర్కౌట్ కాదు అనిపిస్తుంది. కానీ అదర్ పర్సన్ స్టిల్ లవ్ మ్యాడ్లీ లవ్ విత్ యూ. అలా జరిగే కొద్దీ ఏంటంటే ఏమవుతుంది, యు ఆర్ మూవింగ్ అవే, ద అదర్ పర్సన్ ఇస్ నాట్ రెడీ ఫర్ ఇట్. అది ఎక్కువ రోజులు డ్రాగ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఇమోషనల్ డిపెండెన్సీలో యు ఆర్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్. ఇంత ఇంజస్టిస్ ఏంటి, నేను అలాగే ఉన్నాను కదా, నేను అలాగే ప్రేమిస్తున్నాను కదా, నేను అంత కేర్ చూపిస్తున్నాను కదా, కాబట్టి నన్ను ఎట్లాగా రిజెక్ట్ చేయొచ్చు, నాతో ఎలాగ కేర్లెస్గా ఉండొచ్చు, సో మచ్ గోస్ ఆన్ ఇన్ సైడ్. And they're not able to even concentrate on their career or studies or anything. So they're losing out time. They're losing out opportunities. ఇలా ఒక పీరియడ్ చేరేటప్పటికి ఏమవుతుంది, అది కక్షగా మంటగా వచ్చేస్తుంది. అండ్ ఆల్సో అదర్ పర్సన్ వీ కెన్ సీ షిఫ్టెడ్ ఇంటూ సంథింగ్ డిఫరెంట్. యూనో మన చేయి దాటిపోయారు అండ్ దే ఆర్ వెరీ హ్యాపీగా ఉన్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇవన్నీ అన్నప్పుడు ఏమవుతుంది, టూ మచ్ ఆఫ్ పెయిన్, యూ లాస్ట్ ఆపర్చునిటీస్, యూ లాస్ట్ యువర్ టైమ్, అండ్ ఎంత ఇమోషన్స్ని ఇన్వెస్ట్ చేసి అంత వేస్ట్ అయిపోయింది, ఇంత మోసమా అనే దాంట్లో ఏమవుతుంది, సడన్గా యూ రిమెంబర్ దట్ మూవీలో యూ సా సంబడి రివెంజ్ చూపించేది గుర్తొస్తుంది. అప్పుడు మనకి గుర్తొచ్చినప్పుడు ఏం చేస్తాము, కొన్ని రోజులు టైం పడుతుంది దానికి, కానీ అది పోను పెరిగే కొద్దీ ఏమవుతుంది, ఆ వివేకం కోల్పోతారు కొంతమంది. వాళ్ళకి ఇమోషనల్ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఇమోషన్స్ కొంచెం వీక్గా ఉన్నాయంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఆ బేస్ వాళ్ళ స్ట్రాంగ్గా లేనప్పుడు, ఇమోషనల్ బేస్ స్ట్రాంగ్ లేనప్పుడు వాళ్ళు ఆ వివేకం కోల్పోయి అది ఏదైనా చేయడానికి సిద్ధమైపోతారు. సో అదే ఇమోషనల్ బ్యాలెన్స్ స్ట్రాంగ్గా ఉంది, అదే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్గా ఉంది, వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉంది, ఒక మెచ్యూరిటీ ఉంది అంటే బ్రేక్ అవుతారు. ఎవరికైనా బాధ వస్తుంది, వచ్చినా కానీ అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళకపోవచ్చు. అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళకుండా దే విల్ లెర్న్ ఎ లెసన్. ఓకే, ఎవరి మీద అంత ఇమోషనల్ డిపెండెన్స్ ఈజ్ నాట్ గుడ్. సో పీపుల్ సిచ్యువేషన్స్ని బట్టి మనుషులు మారిపోవచ్చు అనే ఒక లెసన్ నేర్చుకుంటాం. లెసన్ నేర్చుకొని నెక్స్ట్ అలాంటి మిస్టేక్స్ జరగకుండా మనకు ఒక సమతుల్యత భావాల్లో మన ఇమోషనల్ బ్యాలెన్స్కి వచ్చేస్తారు వాళ్ళు. వన్ ఎక్స్ట్రీమ్ కెన్ గో టు ద వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. అదర్ పీపుల్, కొంతమంది ఒక రేంజ్ ఆఫ్ పీపుల్ దే విల్ బ్యాలెన్స్ దెమ్సెల్స్, దే లెర్న్ ద లెసన్. ఇంకొంతమంది ఏమైపోతారంటే టోటలీ డెడ్. అంటే ఏంటంటే ఇంకా వాళ్ళు రాయిలాగా అయిపోయి ఇంకా మనుషులందరూ దే పుట్ ఎవ్రీబడి ఇన్ టు దట్ కేటగిరీ. వాళ్ళు ఏమైపోతారంటే కంప్లీట్ విత్డ్రా అయిపోయి ఇంకెవరికి దగ్గర అవరు, ఇంకా అందరినీ విరక్తిగానే ఉంటారనమాట అందరితోటి. సో ఇంకా జెన్యూన్ పీపుల్తో కూడా అలాగే ఉంటారు. సో అలా ఏంటంటే ఇట్ కెన్ ఇంపాక్ట్ ఇన్ ఎనీ అదర్ వే. సో ఏంటంటే మన ఇమోషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచే వీ విల్ బీ ఏబుల్ టు కనెక్ట్ టు ఎనీథింగ్.